హాయ్ వాట్సాప్. ఏం చేశారండి మనోళ్ళు ఈరోజు? మీ బ్యాంక్ అకౌంట్లో ఎంత విత్డ్రాల్స్ చేశారు, ఎన్ని డిపాజిట్లు చేశారు, ఏమేమి సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అన్నీ చెప్పు. హాయ్ వాట్సాప్. ఉన్నాయి చాలా, మాట్లాడుకుందాం. సుధీర్ ఈరోజు 10 లక్షలు డిపాజిట్ చేశాడు. 10 లక్షలా? పాన్ నెంబర్ పంపించు, డీటెయిల్స్ కూడా చూస్తా. అలాగే ఆ శేఖర్ క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ సావగొడుతున్నాడయ్యా. తెగ పేమెంట్స్ చేస్తాడు, నెలకి కనీసం 2-3 లక్షలు అయినా రొటేట్ చేస్తున్నాడు. ఏంటి అంత ఇన్కమ్ ఉంది ఆయనకి? అడిపోందా ఉన్న 4 క్రెడిట్ కార్డులు అటుకి ఇటుకి కట్టు వేస్తూ ఉంటాడు. నాకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నే ఫైల్ చేయడు, ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడు. చూద్దాం, ఈసారి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయకపోని చెప్తా. ఎప్పుడు పడని డబ్బులు. ఒక అకౌంట్ అసలు ఎప్పుడో చాలా కాలం అయింది ఓపెన్ చేసి, కానీ అకౌంట్లో సడన్గా డబ్బులు వేసాడు ఆయన. హవాలా అంటావా? ఓ పని చేయి, ఫ్రీజ్ చేసే అకౌంట్ని శుభ్రంగా. నేను ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తా, జిఎస్టీకి ఇన్ఫర్మేషన్ ఇస్తా, వాళ్ళు జిఎస్టీ కలెక్ట్ చేస్తారు. అలాగే ఈడీకి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తా, మనీ లాండరింగ్ కింద మొత్తం లాగేస్తారు. ఒకవేళ అది లీగల్ ఇన్కమే అయితే ఏముంది, 6 నెలలు అటు ఇటు తిప్పి డీటెయిల్స్ అన్నీ తీసుకుని వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఏ తప్పు లేదని చెప్పి కరెక్టే అని చెప్పి ఆ డబ్బులకి ఇచ్చేస్తాం, ఏ ఇంట్రెస్ట్ యాడ్ చేయకుండా. పాపమేమో బ్రో, వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మరి మినిమం బ్యాలెన్స్ అయినా మెయింటైన్ చేసుకోవద్దా? అలా బ్యాంక్ అకౌంట్లో ఏ డబ్బు లేకుండా సడన్గా ఒకటేసారి డబ్బులు వేస్తే మరి మనకి డౌట్ రాదా? సరేగానే ఆ ఎమ్మడి రవి అకౌంట్లో ఎంత ఉన్నాయి డబ్బులు?